అయితే మీ పెళ్లి రోజుల టైంకి తీసుకెళ్ళిపోతా నేను. అసలు మీది లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? లవ్ తర్వాత అరేంజ్ మ్యారేజ్. ఆహా! కామ్‌గా కనిపిస్తున్నారు. అరేంజ్డ్ ఏమో అనుకున్నా నేను ఇందాకడి నుంచి. ఆ! ఓకే. లవ్ మ్యారేజ్ మీది. అంటే నేను లవ్ మ్యారేజ్ నాన్నగారికి చెప్పిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఆయన ఆయన మైండ్ సెట్ ప్రకారం అన్ని రకాలుగా మా ఇద్దరి మీద ఫుల్ ఒక నిఘా టీమ్‌ని పెట్టారా? నిఘా టీం పెట్టి ఆయన అన్ని మా ఓహో! అక్క పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళి హుహు. అక్కడ అన్ని వాళ్ళు టిక్ పెట్టిన తర్వాత నాన్నగారు అన్ని మాట్లాడిన తర్వాత ఓహోహో! అప్పుడు ఆయన మదర్ ఫాదర్ వాళ్ళు ఓకే. ఓకే చేశారు. ఎలా జరిగింది? అంటే శిరీష గారిని చూడగానే బ్యూటిఫుల్‌గా ఉన్నారు. అది తెలుస్తోంది. కానీ ఎలా పరిచయం అయ్యారు? లవ్ వరకు ఎట్లా వచ్చింది? ఈవిడే చెప్తే బాగుంటుందేమో. ఓహో! కాదు. మీ వర్షన్ మీరు చెప్పాలని. ఒకవేళ ఆయన పొరపాటుగా చెప్తే తర్వాత కష్టం మీతో అని మిమ్మల్నే చెప్పమంటున్నారు. చెప్పండి. నాకు అంత పెద్ద లవ్ స్టోరీ అంటే ఏమీ లేదండి. ఓకే. జస్ట్ అది వైజాగ్ నుంచి వీళ్ళు ఉండేది వైజాగ్. ఓహో! వైజాగ్. వైజాగ్ అయితే నేను వీళ్ళ రిలేటివ్స్ ఇంటి దగ్గర పక్కన రెంట్కి తీసుకున్నాను. ఎందుకు? తెలీదు. అక్కడ అక్కడ కాదు. ఏ పర్పస్ తో వెళ్ళారు? వైజాగ్ సత్యానంద చూసారా? మాస్టర్ శిరీష గారి షార్ప్నెస్ చూసారా? సత్యానంద మాస్టర్ దగ్గర అక్కడ ట్రైన్ వెళ్తూ ఉండేవాళ్ళు. థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ చేశాను నేను అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ. అప్పుడు సత్యానంద మాస్టర్ గారి దగ్గర చేసేటప్పుడు ట్రైన్ అయ్యేటప్పుడు చాలా కాలం అక్కడ ఉన్నాం. ఇంచుమించు 2 years అక్కడ ఉన్నాము. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ గా మాకు ఆయన కూడా తండ్రిలానే చూసుకునేవారు. అయితే నేను స్టే చేసింది వీళ్ళ రిలేటివ్స్ వీళ్ళ చిన్నాన్నగారి ఇంటి పక్కన. ఓకే. ఏ ఏరియా అది? ఏ కాలనీ వైజాగ్ లో? చిన్నవాల్టేరు అంటారు. ఓహో! చిన్నవాల్టేర్ లో స్టార్ట్ అయిన స్టోరీ ఇది. ఓకే. అయితే అక్కడ వీళ్ళ చిన్నాన్నగారికి నాకు బాగా ఫ్రెండ్షిప్ ఎక్కువ అన్నమాట. నిజంగా ఫ్రెండ్షిప్ శిరీష గారి కోసం సెట్ చేసుకున్న ఫ్రెండ్షిప్ అది. నిజంగా ఫ్రెండ్షిప్. ఆయన పాటలు పాడుతూ ఉండేవారు. ఆయనకు ఒక ఆర్కెస్ట్రా కూడా ఉండేది. అయితే ఆయన కూడా చిన్న కళా పోషకులు ఆయన. అయితే అలాగా ఇద్దరం వేరే ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఫ్యామిలీ అందరూ గెట్ టుగెదర్ కింద అందరూ వచ్చేవారు అనమాట. అలా నెమ్మదిగా మాట కలిసి. కాదు విక్రమ్ గారు, ఇక్కడ ఒక విషయం. జనరల్ గా బ్రదర్స్ తోనో కజిన్స్ తోనో ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇదేంటి చిన్నాన్న గారితో? అంటే ఆయన ఏమన్నా డెసిషన్ మేకరా అండి మీ ఫ్యామిలీలో? లేదు. అప్పుడు అంటే యాక్చువల్ గా మా బాబాయ్తో పరిచయం ఉన్నప్పుడు ఇంకా అసలు మాకు పరిచయం ఏం లేదు. చూసారా కనీసం? చూసారా? అంత చూడడం అంతా ఇంకా లాస్ట్ నేను వెళ్ళిపోతున్న టైంలో నేను వెళ్ళాను ఎందుకో వాళ్ళ ఇంటికి. హైదరాబాద్ వచ్చేస్తున్నాం అన్నప్పుడే మేము. ఓహో ఓకే. ఇప్పుడు భగవంతుడు ఒక ముడేసిన తర్వాత మన చేతుల్లో ఏమన్నా. ఓహో అటు తోసేసారా? ఓకే ఓకే. అంటే వైజాగ్ లో ఉన్నంత కాలం పరిచయం లేదు. ఓకే. వైజాగ్ నుంచి ఇక్కడికి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం. అప్పుడు మరి మామూలుగా చూసి ఇలాగా తర్వాత ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ ఇక్కడ ఉంది అని పరిచయం చేశారా? ఓకే. ఎలా కనెక్ట్ అయిందో మరి ఆ తర్వాత మాట్లాడి తర్వాత ఎక్కువ ఫోన్ లో మాట్లాడుకున్నాం. అంటే ఇంటికి వచ్చినప్పుడు పరిచయం అయ్యారా మీరు మీ చిన్నాన్న గారి ఇంటికి వచ్చినప్పుడు? అప్పుడు మామూలుగా శిరీష గారు నిజాలు చెప్పండి, ఏంటి అటువైపు చూస్తున్నారు? ఓకే, కొంచెం నేను ఎలాబరేట్ చేస్తాను దాని తర్వాత చెప్పాక. ఆ తర్వాత మా ఫాదర్ కూడా వచ్చేవారు అనమాట. అంటే అప్పుడు మా ఫాదర్ ఎలా అంటే వెరీ సింపుల్ లైఫ్. నన్ను ఎలా అంటే నువ్వు బయటికి వెళ్తున్నావు అంటే నీకు పాకెట్ మనీ ఉండకూడదు, నీకు నువ్వుగా సొంతంగానే వెళ్ళాలి, నీకు ఏ రకమైనటువంటి లగ్జరీ ఉండకూడదు, నీకు నువ్వుగా అక్కడ దిగి నీకు నువ్వుగా అకామిడేషన్ ఉండి నీకు నువ్వుగానే అవన్నీ పే చేసుకోవాలి, సెల్ఫ్ సస్టైనబుల్ అవ్వాలి అని ఉండేదని. ఓకే. ఎప్పుడో రాజ్యాలు రాజులు అలా పంపేవారండి. వీడు హార్డ్ గా చాలా కష్టం తెలియాలి, ఏ రకమైనదైనా సర్వే అవ్వాలంటే అలా ఉండాలని ఆయన జీవితంలో ఆయన ఫిక్స్ అయిపోయింది. అదే నాకు కూడా వర్తించింది అనమాట. అప్పుడు ఒక చిన్న రూమ్ లో ఉండేవాళ్ళు వీళ్ళ చిన్నాన్న గారి ఇంటి పక్కన. పోర్షన్స్ కింద ఉండేవి అనమాట చిన్నవాళ్ళ. ఓకే. అప్పుడు అలాగా
అక్కడ ఉన్నప్పుడు అందరూ వండుకోవటం, పాట్లాక్ లాగా అందరూ ఓహో తెచ్చుకోవటం ఓకే అలాగా ఉండేది. డాడీ కూడా వచ్చినా మాతో పాటు కిందే పడుకునేవారు. ఓహో మేము అంటే జస్ట్ ఎనీ అదర్ ఉమ్, బ్యాచులర్స్ ఎలా ఉంటారో అలా లైఫ్ అలాగే లీడ్ చేశారు అలాగే మీరు. ఉన్నాం ఓకే అనమాట. అయితే మదర్ వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే అందరూ నాతో పాటు సరదాగా ఉండేవారు. అక్కడక్కడ తిరిగేవాళ్ళు. ఆహా శ్రీకాకుళం, వైజాగ్, పోర్టు ఇవన్నీ తిరిగేవాళ్ళు. ఉమ్. అలా అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఓహో లైఫ్. ఓకే శిరీష గారు కరెక్టేనా ఆయన చెప్తుంది? కరెక్టే అంటే గుర్తుందా లేదా అని ఇప్పుడు నేను మళ్ళీ ఆలోచించుకున్నాను. ఓహో ఎందుకంటే ఓహో almost ఓకే చెక్ చేస్తున్నారు అందుకే కామ్కున్నారు. అంటే ఓకే ఇది అంటే ఇప్పుడు ఆయన చెప్పేది 2001 లో అండి. సో ఇప్పుడు 2025. ఓకే అప్పుడు మీరు ఏం చదువుతున్నారు? నేను అప్పటికి ఇంటర్మీడియట్ అయిపోయి ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ సీట్ కోసం ఓహో. కౌన్సిలింగ్ ఆ పీరియడ్ కొంచెం గ్యాప్ వస్తుంది కదా. నేను ఆ అంతా time లో- బీటెక్ బ్యాచ్ అన్నమాట అయితే. ఓకే సో ఆ టైంలో కొంచెం టైం ఉండింది. ఆ. సో ఆ ఇంటర్ చదువుతున్నంత సేపు అంటే ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళ ఇంటి పక్కన అయినా ఒక 1.5 year ఉన్నా సరే సో పెద్దగా అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వెళ్ళి కలిసి తెలియదు అప్పటికి. ఇంకా అందరూ మామూలుగా చెప్పుకునేవాడు ఫ్యామిలీలో ఇట్లా ఎంఎస్ MS నారాయణ గారు అబ్బాయి ఓహో. ఉన్నాడు అంటే ఎంఎస్ నారాయణ గారు అంటే ఆయనే మనకి యంగ్ గా ఆయన అబ్బాయి అంటే ఇంత ఉంటాడేమో అనుకునేవాళ్ళు అంతే. అంతేగాని ఓకే. ఇట్లా గ్రోన్ అప్ అంకల్ యంగ్ ఉండేవారు ఆయన. అవును, సో అవునులే. అప్పుడు ఆయన మూవీస్ లో చాలా రేంజింగ్ లో ఉన్న టైం అన్నమాట ఆ మ్మ్. టైంలో. సో ఉన్నారు అంటే ఓ అట్లా అనుకునేవాళ్ళం అంతే. సో తర్వాత ఈయన లాస్ట్ ఒక 1 month ఉంది ఇంక వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు నేను అప్పుడు నాకు హాలిడేస్ వచ్చి నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తే పక్కింట్లో ఉన్నారు. ఇంకా అప్పుడు సో ఎంత ఉన్నారో పెద్ద అని. Okay. కానీ చాలా అంటే ఎంఎస్ నారాయణ గారు అబ్బాయి అంటే మనకు ఒక పోనీ ఓకే ఏజ్ పక్కన పెడితే తర్వాత ఓకే ఇట్లా ఉంటారేమో అనుకుంటాం కానీ చాలా అంత డౌన్ టు ఎర్త్ అంత నార్మల్ గా ఉంటారా అనేది. ఇంత సింపుల్ గా కూడా సెలబ్రిటీస్ ఉంటారా? ఉంటారా? అంటే ఇప్పుడు అంటే అండి మనకు సోషల్ మీడియా క్లోజ్ అయ్యి మనం అయితే అవును. చూస్తున్నాం Correct. లైఫ్ ఉంటుందని. అప్పుడు Correct. ఇంకా ఇట్ వాస్ వెరీ ఫార్. సో అప్పుడు మనకు తెలియదు ఓ ఇట్లా Yeah, కూడా yeah. ఉంటారా ఇట్లా నార్మల్ ఉంటారా అని చెప్పి. సో దట్ వే ఈయన బాగా అప్పటికే మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో కలిసిపోయి వాళ్ళ ఫ్యామిలీ లాగా వాళ్ళతో కలిసి ఉండేవారు. అప్పుడు జస్ట్ ఒక పరిచయం అంతే. అంతకన్నా అప్పుడు అసలు ప్లస్ మీకు 2001 అంటే ఇప్పుడు ఉన్నట్టు మొబైల్ ఫోన్స్ లేవు ఇంకా. అప్పుడు నోకియా ఫస్ట్ ఫోన్ Okay, కూడా okay. జస్ట్ వస్తుంది. ఓహో ఓకే ఇంకా ఓకే ఆ days కరెక్టే అన్నమాట. కరెక్టే. So 24 years బ్యాక్ వెళ్ళిపోయారు ఇక.